హాయ్ అండి, అందరికీ నమస్తే. మన పల్నాడు జిల్లా నర్సరావుపేట నందు మంచి క్వాలిటీ మెటీరియల్స్తో నిర్మించినటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానండి. దీని పొడవు చూసుకున్నట్లయితే 53 అడుగుల వరకు ఉంటుంది. వెడల్పు చూసుకున్నట్లయితే 25 అడుగులు, గజాల పరంగా చూసుకున్నట్లయితే 147 గజాల వరకు ఉంటుంది. అదేవిధంగా సెంట్లో చూసుకున్నట్లయితే 3 సెంట్ల వరకు వస్తుందండి. ముందుగా ఈ ఇంటి ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా ఈ ఇంటికి చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంటి మెయిన్ గేట్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటికి ఈశాన్యంలో చూసుకున్నట్లయితే సబ్మెర్జిబుల్ మోటార్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఒక షింక్ కూడా మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ చూసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ తోటి తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకి కామన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, ఇండియన్ స్టైల్ కమౌట్ తోటి. అలాగే నార్త్ వైపు చూసుకున్నట్లయితే ఒక 2 అడుగుల వరసంద అనేది తీసుకోవడం జరిగిందండి. ఇంకా మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ టేక్ వుడ్ డోర్ అండి. మీరు చూడవచ్చు ఈ డోర్ని ఎంత అందంగా డిజైన్ చేశారు. ఇంకా మెయిన్ డోర్ వాల్కి అదేవిధంగా సైడ్ వాల్కి చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా వాల్ టైల్స్ అనేది తీసుకోవడం జరిగిందండి. దీనివల్ల చూడటానికి ఎంతో ప్రీమియంగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఎంతో ప్రీమియంగా డిజైన్ చేసినటువంటి హాల్లోకి ఎంటర్ అవుతామండి. ఈ హాల్లో చూసుకున్నట్లయితే సీలింగ్ కానివ్వండి, అదేవిధంగా టీవీ యూనిట్ కానివ్వండి, చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. వుడ్ వర్క్ కూడా చాలా హెవీగా ఉందండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇంటి వుడ్ వర్క్ మొత్తం కూడా ప్లైవుడ్ మరియు సన్ గ్లాస్తో డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం హాల్లో నుండి డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి బటర్ఫ్లై డిజైన్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా తీసుకున్నారు. అలాగే మనకి డైనింగ్ ఏరియాలో ఒక షింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ డోర్ చూసుకున్నట్లయితే వాష్ ఏరియాకి వెళ్ళే డోర్ అండి. ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనం వాష్ ఏరియాలోకి వెళ్ళొచ్చు. వాష్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గానే ఉందండి. ఇప్పుడు మనం వాష్ ఏరియా నుండి కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ కిచెన్ చూసుకున్నట్లయితే వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. సింగిల్ కలర్ తీసుకున్నారు, చాలా ఎలిగెంట్గా ఉందండి. చూసుకున్నట్లయితే పూజ యూనిట్ అండి. దానికి స్టోరేజ్ కూడా సపరేట్గా తీసుకోవడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ పాయింట్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. అలాగే వుడ్ వర్క్లో వచ్చేసి ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ స్లైడింగ్ కబోర్డ్స్ వల్ల మనకి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. ఓపెనబుల్ కబోర్డ్స్ అయితే కొంచెం మనకి స్పేస్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది.
వెస్ట్రన్ స్టైల్ కమోడ్ కూడా తీసుకున్నారండి. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారండి. కబోర్డ్స్ ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ కబోర్డ్సే యూజ్ చేశారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హౌస్ యొక్క ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మకరానా మార్బుల్ అయితే యూజ్ చేశారండి. హౌస్ మొత్తం ఈ మకరానా మార్బుల్ అయితే చాలా స్టాండర్డ్గా ఉంటుందండి. ఈ ఇంటి యొక్క మరింత సమాచారం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. ఈ ఇంటి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 65 లక్షల వరకు చెప్తున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, నెగోషియేషన్ అయితే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.